అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా అర్ధరాత్రి 12 గంటల తర్వాత నుంచి భారీ వర్షాలైతే నమోదైనాయి. భారీ వర్షాల కారణంగా ఈరోజు వాగులు, వంకలు, చెరువులు, కుంటలు పొంగి పొల్లుతున్నటువంటి నేపథ్యం అంతా మనం చూడొచ్చు. మహబూబ్ నగర్ సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి చివరి భాగంలో ఉన్నటువంటి చెరువు అయితే వాగులు, వంకలు నిండిపోతున్నాయి. ఈ అకాల వర్షాల కారణంగా రాత్రి నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకి వాగులు, వంకలు నిండిపోయి గ్రామీణ ప్రాంతాల ప్రజలు కూడా చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు ఉన్నటువంటి నేపథ్యం కనబడుతుంది. పొద్దుగాల ఉదయం నుంచి జాబులకు, ఉద్యోగాలకు వెళ్ళేటటువంటి ఉద్యోగస్తులు కూడా, రైతులు, అనేక ప్రాంత ప్రజలు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనము ఈ చెరువు దగ్గర ఉన్నాము. ఈ చెరువు దగ్గర వాగు పొంగి పడుతున్న నేపథ్యంలో ఇక్కడికి అనేక మంది పట్టణ ప్రాంత ప్రజలు వచ్చారు. ఈ పట్టణ ప్రాంత ప్రజల్ని మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు మీరు ఇక్కడ అకాల వర్షం కురిసిన కారణంగా ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఏం చేస్తున్నారు మీరు? మేము చేపలు పట్టడానికి వచ్చినాం. రాత్రి నుంచి వర్షం పడుతుంది కదా, ఎప్పుడు వర్షం పట్టినా కానీ ఇక్కడ చేపలు పట్టడానికి వస్తాం మేము. ఎప్పుడు పట్టినా సరే, ఎప్పుడు వర్షం పడినా కానీ. ఎప్పటి నుంచి మీకు ఎలాంటి ఇబ్బందులు లేవు? ఇక్కడ ఏం ఇబ్బంది లేదు. మీరేం చేస్తుంటారు? మేము షికారికి వచ్చినాం సార్. మీరు షికారికి వచ్చారు. చేపలు పడుతున్నారా మీరు? గాలాలు వేస్తాం. గాలాలు వేస్తుంటారు. రాత్రి నుంచి వర్షాలు పడుతున్నాయి. ఇక్కడ చూస్తున్నట్టయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజలందరూ కూడా ఇక్కడ చేపలు పట్టుకొని ఇక్కడ వాళ్ళ జీవనం కొనసాగుతున్న పరిస్థితి కనపడుతుంది. రాత్రి కురుస్తున్నటువంటి అకాల వర్షాలు ఏవైతున్నాయో ప్రాంత ప్రజలకు కూడా చాలా అకస్మాత్తుగా కురుస్తున్నటువంటి వర్షాలు అయితే పట్టణ ప్రాంత ప్రజల్ని చాలా ఇబ్బందులకు అయితే గురి చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా రైతులు గత 10 రోజుల నుంచి కూడా వర్షాలు లేకుండా, వాన లేకుండా ఉన్నటువంటి ఎండ కొట్టిన ప్రాంతంలో వ్యవసాయ పొలాల్లో కూడా ఎరువులు కొట్టుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ అకాల వర్షానికి కూడా పంట పొలాల పైనటువంటి ఈ ఎరువులు అయితే ఏమున్నాయో, ఈ వాగులు, వంకలు పొంగి పొల్లతో ఎరువులు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా జిల్లా యంత్రాంగం, ప్రభుత్వ అధికారులు కూడా ఈ అకస్మాత్తుగా కురిసినటువంటి వర్షాలను దృష్టిలో పెట్టుకొని పట్టణ ప్రాంత ప్రజలు, గ్రామీణ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా కూడా ఎలాంటి విపత్కర పరిస్థితులు ఏర్పడినప్పుడు కూడా జిల్లా యంత్రాంగం, అధికారులు అందుబాటులో ఉండాలని చెప్పేసి ఒక హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇదే నేపథ్యంలోనే పట్టణ ప్రాంతాల్లో జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా, అటు నాగర్ కర్నూలు, అటు వనపర్తి, ఇటు గద్వాల, నారాయణపేట జిల్లాల వ్యాప్తంగా కూడా అత్యధిక వర్షపాతం నమోదైంది. మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా అత్యధిక వర్షపాతము హన్వాడ మండల కేంద్రంలో నమోదైనట్టుగా మనకు వాతావరణ శాఖ తెలుపుతుంది. అదేవిధంగా అతి తక్కువ వర్షపాతము దేవరకద్ర మండల నియోజకవర్గంలో నమోదైనట్టుగా మనకు తెలుస్తుంది. మనం చూడొచ్చు ఇక్కడ రాత్రి 12 గంటల తర్వాత అకస్మాత్తుగా కురుస్తున్నటువంటి వానకి, ఈ వర్షాలకి వాగులు ఉప్పెంగుతున్నటువంటి పరిస్థితి నేపథ్యం కనబడుతుంది. జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, అదేవిధంగా జిల్లా యంత్రాంగం కూడా ప్రజల్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం చూడొచ్చు ఇలాంటి వర్షాకాలంలో కూడా మనము ఈ పరిస్థితి చూడొచ్చు. కానీ వర్షాకాలం పూర్తి అవుతున్నటువంటి ముగింపు దశకు వచ్చినటువంటి పరిస్థితులు కూడా మనం చూడొచ్చు. కానీ అకస్మాత్తుగా 10 రోజుల గ్యాప్ తీసుకొని వర్షం పడుతుండటంతో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలకు కావచ్చు, వ్యవసాయ రైతులకు కూడా కావచ్చు, అదేవిధంగా ప్రైవేట్ జాబ్లకు వెళ్తున్నటువంటి ఉద్యోగస్తులకు కూడా అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, ఆర్టీవీ, మహబూబ్ నగర్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.